హలో. నేనైతే చెప్పాను గదా! ఎంబర్ ఫండ్ యాప్. దానికి విత్‌డ్రాకి ఒక వాలెట్ కావాలని చెప్పాను గదా! ఆ వాలెట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. మైసెస్ బ్రౌజర్ ఇన్‌స్టాల్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్‌లో. అందులోకి వెళ్లి సెర్చ్ చేయండి. ఓకేఎక్స్ వాలెట్ ఎక్స్‌టెన్షన్ అని. సెర్చ్ చేశాక మీకైతే ఒక ఆప్షన్స్ చాలా వస్తాయన్నమాట. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఓకేఎక్స్ వాలెట్ క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్‌గా ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. అందులో యాడ్ టు క్రోమ్ అని చెప్పేసని బ్లూ కలర్‌లో లాస్ట్‌లో ఉంటదనమాట. దాన్ని క్లిక్ చేయండి యాడ్ టు క్రోమ్. క్లిక్ చేసిన వెంటనే మీకిలా నోటిఫికేషన్ వస్తది. ఓకే చేయండి. ఓకే చేశాక అది ఇన్‌స్టాల్ అయిపోద్దనమాట. అంటే క్రోమ్‌కి యాడ్ అయిపోద్దది. మీరెలా చూసుకోవాలంటే చూడండి 3 డాట్స్ మీద క్లిక్ చేశారంటే డెస్క్‌టాప్ మోడ్ యాడ్ చేసుకోండి. డెస్క్‌టాప్ మోడ్ క్లిక్ చేసి పెట్టుకున్నారంటే బ్లూ కలర్‌లో వెంటనే మీకైతే అది ఇన్‌స్టాల్ అయిన వెంటనే మీకు ఓపెన్ అయిపోద్దనమాట. ఆటోమేటిక్ ఓపెన్ అవుద్ది. లేదంటే ఓకేఎక్స్ వాలెట్ అని మీకిక్కడ చూపిస్తదనమాట. అక్కడికెళ్ళి క్లిక్ చేశారంటే ఓకేఎక్స్ వాలెట్ ఓపెన్ అయిపోద్ది. అప్పుడు క్రియేట్ అకౌంట్ అని ఉంటది. ఇంపోర్ట్ వాలెట్ అని ఉంటది. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. మీరు క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సీడ్ ఫ్రేజా, హార్డ్‌వేర్ వాలెటా అని అడగద్ది. మీరు సీడ్ ఫ్రేజ్ అని చెప్పేసని క్లిక్ చేయండి. అప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటది. మీకిష్టం వచ్చిన పాస్వర్డ్ స్ట్రాంగ్‌గా క్రియేట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ ఏం క్రియేట్ చేస్తుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి సేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత ఇలా వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కింద నాకు స్క్రీన్ సరిగ్గా కనిపించట్లేదు. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా అయితే వస్తుంది. పైకి పాపప్ వస్తుందంట. యూ హ్యావ్ నాట్ బ్యాకప్ యువర్ వాలెట్ అంటే ఇంకా మీరు బ్యాకప్ చేసుకోవాలి మీ వాలెట్ అని చూపిస్తుంది. అది బ్యాకప్ అని కొట్టండి. బ్యాకప్ కొడితే మీరు ఇందాక క్రియేట్ చేసుకున్నారు కదా పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఇవ్వండి. మీకు ఒక ఫేజ్ సీక్రెట్ ఫేజ్ అయితే ఎంటర్ వస్తుందనమాట. అది రివీల్ చేయండి. ఐకాన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి రివీల్ చేయండి. 12 వర్డ్స్ బ్యాకప్ కీ వస్తది. అదైతే రాసి పెట్టుకోండి. ఇది పోతే మీ వాలెట్ మళ్ళీ ఉండదు. 12 వర్డ్స్ రాసి పెట్టుకోండి. కింద రాసి పెట్టుకున్న వాటిని కంటిన్యూ కొట్టండి. అప్పుడు మీకు ఫోర్త్ నంబర్ ఏంది? సెవెంత్ నంబర్ ఏంది? నైన్త్ నంబర్ ఏంది? ఇలా డిఫరెంట్‌గా అడగతారనమాట. అప్పుడు ఆ నంబర్‌లుంటాయి కదా! 12థ్ నంబర్ దాకా ఇచ్చారు కదా! 12 వర్డ్స్. ఆ వర్డ్స్‌లో ఏదైతే ఆ నంబర్‌కి సీట్ ఫేస్ 4, 7, 8 నాకైతే ఇవున్నాయి. అవి ఇచ్చేసాను. కంటిన్యూ చేయండి. ఇలా వాలెట్ అయితే ఓపెన్ అయిపోతుంది. వాలెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్తే మీకు మేనేజ్ క్రిప్టో అని వస్తదనమాట. దాన్ని క్లిక్ చేశారంటే మేనేజ్ క్రిప్టోలో డబ్ల్యూబీటీసీ అని సెర్చ్ చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి. డబ్ల్యూబీటీసీ అని సెర్చ్ చేశారంటే ఆల్మోస్ట్ లాస్ట్‌లో ఉంటదనమాట. డబ్ల్యూబీటీసీ మల్టీ చైన్ అని చెప్పి ఉంటది. దాన్ని ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేయండి. అది మీకు వాలెట్‌కి యాడ్ అయిపోతుంది. బ్యాకొచ్చేసింది. అది యాడ్ చేసిన వెంటనే బ్యాకొచ్చేసింది. ఇప్పుడు లాస్ట్‌లో చూసుకున్నారంటే మీకు యాడ్ అయిపోయి ఉంటది. అది చూడండి డబ్ల్యూబీటీసీ యాడ్ అయిపోయింది. అక్కడ మైన్ అయ్యే వాటిల్ని మనం డబ్ల్యూబీటీసీ కింద దీంట్లోకి తీసుకోవాలనమాట. డబ్ల్యూబీటీసీ క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్ వస్తుంది. డిఫరెన్స్ నెట్వర్క్స్ అయితే వస్తాయన్నమాట. డిఫరెంట్ నెట్వర్క్స్ వస్తాయి. దాంట్లో పాలిగాన్ సెలెక్ట్ చేసుకోండి. పాలిగాన్ మీద క్లిక్ చేశారంటే మీకు కింద అడ్రెస్ వస్తుంది. మై పాలిగాన్ అడ్రెస్ అని చెప్పేసని. కింద చూడండి. అది కాపీ చేసుకోండి. అక్కడ అక్కడ క్లిక్ చేశారంటే కాపీ అవుద్దనమాట. పైన కాపీ అని వస్తుంది కదా! ఆ అడ్రెస్‌ని మనం ఎంబర్ ఫండ్ విత్‌డ్రా చేసేటప్పుడు ఇవ్వాలనమాట. విత్‌డ్రాకి అడ్రెస్ అడుగుతది. ఆ అడ్రెస్ పేస్ట్ చేయాలి. సో, ఈ అడ్రెస్ పేస్ట్ చేస్తే ఈ వాలెట్‌లోకైతే అక్కడ మైన్ అయిన కాయిన్స్ అన్ని ఈ వాలెట్‌లోకొచ్చేస్తాయి. ఇవి ఎలా సేల్ చేయాలనేది రేపు చూపిస్తాను మీకు. వాలెట్ క్రియేషన్ అయితే ఇప్పుడు చూపించేసాను. ఇదే విధంగా చేసేసుకోండి. ఇప్పుడైతే మనం హామ్‌స్టర్‌ది వెళ్ళిపోదాం. ఈరోజు కాంబో కోడ్ వచ్చేసి ఇచ్చేసాను. పక్కన డిస్క్రిప్షన్ రాస్తున్నాను కదా! దాన్ని బట్టి చేసుకోండి ఈ 3. 50,00,000 కాయిన్స్ అయితే మీకు ఫ్రీగా వస్తాయి. ఈ 3 చేసేసుకోండి. ఓకేనా? కన్ఫర్మ్‌గా ఎంబర్ ఫండ్ మాత్రం మీరు చేసుకోవాలి పక్కా ఇది. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకి ఎర్నింగ్ గురించి చెప్పండి.